హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత వీడియోలో వాటర్ ప్యూరిఫైయర్ ఎలా ఇన్స్టలేషన్ చేయాలనేది చూపించాను. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే ఇక్కడ పైన కార్డ్స్లో విడిచిపెడతాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సింగిల్ ఫేజ్ మీటర్కు కనెక్షన్లు ఎలా ఇవ్వాలి, అలాగే ఈ మీటర్ పక్కన ఏమేమి ఉండాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం మీ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీటర్లో చూసినట్లయితే 4 టెర్మినల్స్ అయితే ఉన్నాయి. ఈ 4 టెర్మినల్స్లో మనం మీటర్కి ఎదురుగా నిల్చుంటే ఎడం వైపు ఉన్న 2 టెర్మినల్స్ పోల్ నుంచి వచ్చే కనెక్షన్లు అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే కుడివైపు ఉన్న 2 టెర్మినల్స్ అనేవి అవుట్పుట్. ఇవి ఈ 2 ఇన్పుట్, ఈ 2 అవుట్పుట్. ఇక్కడ M1 M2 అని, అలాగే L2 L1 అని ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ మెయిన్స్ అని, ఇది లోడ్ అని వాళ్ళైతే ఇక్కడ దీని మీద ప్రింట్ అయితే చేశారు. ఇప్పుడు దీనికి కనెక్షన్లు అయితే మీకు ఇచ్చి చూపిస్తాను. యాక్చువల్గా ఈ మీటర్ అనేది బాక్స్లో వస్తుంది. బాక్స్ అనేది ఇన్స్టలేషన్ చేసి అందులో ఉన్న మీటర్కి కనెక్షన్లు అయితే ఇవ్వాలి. ఇక్కడ మీకు ఫ్రీగా కనిపించడం కోసం అనేది బాక్స్ తీసి ఇది విడిగా పెట్టి అయితే చూపించబోతున్నాను మీకు. అలాగే మీటర్ పక్కన ఒక ఫ్యూజ్ కెరియర్, అలాగే న్యూట్రల్ లింక్, అలాగే DP MCBని అయితే తీసుకున్నాను. మీటర్ పక్కన కంపల్సరీగా ఫ్యూజ్ కెరియర్ అయితే ఉండాలి. తర్వాత మనం హౌస్ వైరింగ్లో ఇంటికైతే డిస్ట్రిబ్యూషన్ బోర్డు అయితే వినియోగించినట్లయితే ఈ DP MCB అనేది ఇక్కడ అవసరం లేదు. ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనేది వినియోగించినట్లయితే ఇక్కడ ఫ్యూజ్ కెరియర్ పక్కన DP స్విచ్ కానీ, ఐసోలేటర్ కానీ, లేదా DP MCB కానీ కంపల్సరీగా ఫిక్స్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం కంట్రోల్ అనేది ఆఫ్ చేసినట్లయితేనే ఫేజ్ న్యూట్రల్లో 2 కూడా ఇంట్లోకి వెళ్లకుండా కట్ అయిపోతాయి. అదే డిస్ట్రిబ్యూషన్ బోర్డు వినియోగించినట్లయితే డిస్ట్రిబ్యూషన్ బోర్డులో కంపల్సరీగా ఐసోలేటర్ అనేది వినియోగిస్తాం కాబట్టి ఇక్కడైతే అవసరం లేదు. డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనేది మీటర్కి దగ్గరలో పెట్టుకుంటాము. ఇప్పుడు వీటికి కనెక్షన్లు ఇచ్చి మీకు చూపిస్తాను. ముందుగా అవుట్పుట్ కనెక్షన్లు అయితే ఇచ్చి చూద్దాం. ఇక్కడ ఉన్న 4 టెర్మినల్స్లో ఇది ఫేజ్, ఇది ఫేజ్, ఇది న్యూట్రల్, ఇది న్యూట్రల్. ఇది ఇన్పుట్ ఫేజ్, ఇది అవుట్పుట్ ఫేజ్, ఇది ఇన్పుట్ న్యూట్రల్, ఇది అవుట్పుట్ న్యూట్రల్. ఇప్పుడు అవుట్పుట్ కనెక్షన్లు అనేది ముందుగా ఇద్దాం. ఇప్పుడు న్యూట్రల్ అనేది ఫస్ట్ ఇస్తున్నాను. వైర్కి ఒక చివర అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రెండవ చివర ఇక్కడ న్యూట్రల్ కనెక్టర్కి అయితే ఇస్తున్నాను. స్క్రూలు అనేవి టైట్గా చేసుకోవాలి, లూజ్ లేకుండా. లూజ్ ఉన్నట్లయితే అక్కడ బర్న్ అయితే అవుతుంది. అలాగే ఇప్పుడు న్యూట్రల్ కనెక్టర్ దగ్గర నుండి ఇప్పుడు MCBకి అయితే ఇంకొక కనెక్షన్ అయితే ఇస్తున్నాను. ఈ రెండవ చివరిని ఇక్కడ MCBకి అయితే ఇస్తున్నాను. న్యూట్రల్ కనెక్షన్ అయితే టోటల్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫేజ్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ కుడివైపు ఫస్ట్ టెర్మినల్కి అయితే కనెక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు రెండవ చివర అయితే ఫ్యూజ్ కెరియర్కి ఇవ్వాలి. ఫ్యూజ్ కెరియర్కి పైకి అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఫ్యూజ్ కెరియర్ నుండి ఇక్కడ DP MCBకి అయితే ఇవ్వాలి. ఇప్పుడు రెండవ చివరిని ఈ MCBకి అయితే ఇస్తున్నాను. టోటల్గా ఇప్పుడు అవుట్పుట్ కనెక్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. మరొకసారి చూడండి. మీటర్కున్న కుడివైపు నుంచి 2వ టెర్మినల్ నుంచి న్యూట్రల్ అయితే తీసుకొని వచ్చి ఇక్కడ న్యూట్రల్ లింక్కి అయితే కలపడం జరిగింది. అలాగే న్యూట్రల్ లింక్ 2వ సైడ్ నుంచి ఇక్కడ MCBకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫేజ్ వైర్ కుడివైపు ఫస్ట్ టెర్మినల్ నుండి ఫ్యూజ్ కెరియర్కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్యూజ్ కెరియర్ 2వ సైడ్ నుంచి ఇక్కడ మళ్ళీ DP MCBకి అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అవుట్పుట్ కనెక్షన్లు అయితే ఇవ్వాలి. అలాగే మీటర్కి సర్వీస్ ఇన్పుట్ అనేది ఇప్పుడు ఇచ్చి చూపిస్తాను. ఇక్కడ సర్వీస్ వైర్లో రెడ్ వైరు, అలాగే బ్లాక్ వైర్ అయితే ఉంది. ఈ రెడ్ వైర్ అనేది ఎడం వైపు ఫస్ట్ టెర్మినల్కి అయితే ఇస్తున్నాను. అలాగే బ్లాక్ వైర్ వచ్చి ఆ ఎడం వైపు నుండి 2వ టెర్మినల్కి అయితే ఇస్తున్నాను. ఇప్పుడు టోటల్గా ఇన్పుట్ అవుట్పుట్ కనెక్షన్లు అయితే ఇవ్వడం జరిగింది.
దీనికి ఇప్పుడు సప్లై ఇచ్చి ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, సప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగో డిస్ప్లే అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడున్న ఎంసీబీని ఆన్ చేస్తాను. నేను అవుట్పుట్ లోడ్ అనేది ఒక బల్బు తీసుకున్నాను. బల్బు ద్వారా మీకు అవుట్పుట్ లోడ్ అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు ఎంసీబీ అనేది ఆన్ చేస్తాను. చూడండి, ఎంసీబీ ఆన్ చేయగానే ఇక్కడ బల్బ్ అయితే వెలిగింది. ఈ విధంగా టోటల్గా మీటరు, అలాగే పక్కన ఫ్యూజ్ కెరియరు, డిపిఎంసీబీ ఈ విధంగా అయితే కనెక్షన్లు అయితే ఇచ్చుకోవాలి. ఇది ఫ్రెండ్స్ సింగిల్ ఫేజ్ మీటర్కి కనెక్షన్ ఈ విధంగా ఇవ్వాలి. తర్వాత మరొక వీడియోలో 3 ఫేజ్ మీటర్కి కనెక్షన్లు ఎలా ఇవ్వాలనేది మీకు నెక్స్ట్ మరొక వీడియో అయితే చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో కొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో. వీటి గురించి కనీస అవగాహన లేకుండా వీటి కనెక్షన్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేయకండి, ఎందుకంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. రిస్క్ మాత్రం మీదే. మీటర్కి ఇచ్చే ఇన్పుట్ వైర్లు అలాగే అవుట్పుట్ వైర్లు అనేది లోడ్ని ఆధారంగా చేసుకుని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్పుట్కి ఇచ్చే సర్వీస్ వైరు 4 స్క్వేర్ కానీ 6 స్క్వేర్ కానీ మనం ఇంట్లో ఎంత లోడ్ అయితే వినియోగిస్తున్నామో దాన్ని ఆధారంగా చేసుకొని సర్వీస్ వైర్ అయితే ఇవ్వాలి. అలాగే అవుట్పుట్ వైర్లు కూడా మనం లోడ్ని ఆధారం చేసుకొని వైర్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫ్యూజ్ కెరియర్ కూడా మనం 16 యాంప్స్, 32 యాంప్స్, 63 యాంప్స్ అలా ఉంటాయి. మనకి ఎంత అవసరమో ఆ యాంప్స్ తగ్గట్టుగా ఫ్యూజ్ కెరియర్ వినియోగించాలి. అలాగే ఎంసీబీ కానీ ఐసోలేటర్ కానీ లేదా డీపీ స్విచ్ కానీ అవి లోడ్కి తగ్గట్టుగా అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి. నేను మీకు అర్థం అవడం కోసం కొన్ని ఐటమ్స్తో మీకు ఇవి చూపించగలిగాను. ఈ వీడియోలో మీకు ఏవైనా సందేశాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటి గురించి తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూడండి, సలహాల సూచనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్పై ట్యాప్ చేయండి. అక్కడ ఆల్ అని వస్తుంది, ఆల్పై ట్యాప్ చేయండి. మీరు ఈ విధంగా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.